హలో ఫ్రెండ్స్, పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, పెసలు శనగలు 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత పొట్టు తీసిన అల్లంని శుభ్రంగా కడిగేసుకోండి. 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా పట్టేసుకొని తగినంత సాల్ట్, తగినంత వాటర్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకోండి. ఇలా దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన పొగ వస్తుంది చూడండి. అలా పొగ వచ్చినప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు పైన వేసుకోండి. బాగా కాలేంత వరకు ఉంచుకోవాలి. ఎంతో హెల్దీ పెసరట్టు రెడీ అయిపోయింది. అంతే, చూడండి.